రూపంలో కమెంట్ అయితే చేయండి. ఇక అదేవిధంగా తన డ్రైవర్ కొడుకు ఎమ్మెల్యే అభ్యర్థి ప్రకటించిన తలపతి విజయ్ వేదికపైనే కన్నీళ్లు పెట్టుకున్న తండ్రి కొడుకులు 2 చోట్ల పోటీ చేస్తున్న విజయ్. ఇప్పుడు మనకు తెలుసు మరి తమిళనాట విజయ నామస్మరణ మోగుతుంది. రాజకీయ పార్టీలన్నీ కూడా విజయ్ ఏ అడుగులు వేస్తున్నాడా అని చెప్పి అందరూ కూడా మరి చూస్తున్న పరిస్థితిని మనమైతే గమనించవచ్చు. విజయ్ కూడా అదేవిధంగా తను ఒక రకంగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్లోని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏ రకంగా ముందుకు వెళ్ళారో ఆయన వేసే అడుగులు కూడా అలాగే కనబడుతున్నట్టుగా మనకి కనబడుతుంది. ఆయన కూడా పవన్ కళ్యాణ్ గారు 2 చోట్ల పోటీ చేశారు, కానీ అనూహ్యంగా ఆయన 2 చోట్ల ఓడిపోవడం జరిగింది. కానీ ఇప్పుడు మరి ఆయన ఎక్కడ ఆయనకి నియోజకవర్గం తెలవదు కాబట్టి ఇప్పుడు ఆయన 2 చోట్ల ఆయన పోటీ చేస్తున్నారు. కానీ తమిళనాడు ప్రజలందరూ ఆశిస్తున్నారు మరి పవన్ కళ్యాణ్ ఫస్ట్ టైము మరి ఆయన సక్సెస్ కాలేకపోయారు, కానీ మా ఇళయ దళపతి విజయ్ ఫస్ట్ టైమే సక్సెస్ సాధిస్తారు, 2 చోట్ల గెలిచి తీరుతారని చెప్తున్నారు. అదేవిధంగా ఇక తన డ్రైవర్ కొడుక్కి సీటు ఎమ్మెల్యే సీటు ఇచ్చి ఇప్పుడు అంతా హాట్ టాపిక్గా మారింది. మరి ఈ రకంగా తమిళనాట రాజకీయాల్లో ఒక కొత్త యువతరాన్ని తీసుకురావడానికి కొత్త శకానికి నాంది పలుకుతున్న టీవీకే అధినేత విజయ్ మరి ఎటువంటి పరిస్థితుల్లో విజయం సాధిస్తారని చెప్పి ఆయన అభిమానులు టీవీకే కార్యకర్తలు కోరుకుంటున్నట్టుగా మనకైతే తెలుస్తుంది, వాళ్ళు చెప్తున్నట్టుగా తెలుస్తుంది. ఏం ప్రచురించారో చూద్దాం. తన కొడుకు గురించి మరి అతనికి సీటు రావడం ద్వారా ఇద్దరు కూడా కొంత భావోద్వేగానికి లోనయ్యారు. తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త అధ్యాయానికి తెరలేపెట్టినటువంటి తమిళ వెట్రి కళకళ్ళం టీవీకే అధ్యక్షుడు దళపతి విజయ్ రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కోసం కొత్త వ్యూహాన్ని సిద్ధం చేశారు. రాష్ట్రంలో 234 నియోజకవర్గాల అభ్యర్థులను ప్రకటిస్తానని తీసుకున్న ఒక నిర్ణయం ఇప్పుడు సంచలనంగా మారింది. తన సొంత డ్రైవర్ ప్రస్తుతం తన పిఏగా వ్యవహరిస్తున్నారన్న రాజేంద్రన్ కుమార్ శబరినాథన్కు విరుగాంబక్కం నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశం కల్పించారు దళపతి విజయ్. అభ్యర్థుల ప్రకటన సమయంలో శబరినాథ్ పేరు వినడానికి తండ్రి కొడుకులు ఇద్దరూ ఒక్కసారిగా భావోద్వేగానికి లోనయ్యారు. శబరినాథ్ స్టేజీ పైనే విజయ్ కాళ్లకు నమస్కరించి ఆయన హత్తుకుని వెక్కి ఏడ్చారు. తన కోసం 3 దశాబ్దాలుగా కష్టపడుతున్న వ్యక్తి కుమారుడు అలా కన్నీళ్లు పెట్టుకోవడం చూసి విజయ్ చెలించిపోయారు. స్వయంగా తన చేతులతో శబరినాథన్ కన్నీళ్లు తుడిచి అతన్ని ఓదార్చారు. ఈ దృశ్యం చూసిన రాజేంద్రన్ కూడా ఆనంద బాష్పాలు ఆపుకోలేకపోయారు. విశ్వసనీయతకు దక్కిన గౌరవాన్ని విజయ్ మొదటి సినిమా నుంచి రాజేంద్రన్ ఆయన వద్దనే పనిచేస్తున్నారు. దాదాపుగా 30 ఏళ్ల పాటు డ్రైవర్గా సేవలు అందించిన రాజేంద్రన్ను విజయ్ తన వ్యక్తిగత సహాయకుడిగా కూడా నియమించుకున్నారు. శబరినాథన్ కూడా విరుగాంబక్కం నియోజకవర్గంలో పార్టీ సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. విశ్వసనీయతకు పట్టం కట్టడం అంటే ఇదే. తన డ్రైవర్ కొడుకు రాజకీయ నాయకుడు చేసిన విజయ్ గొప్ప మనసు గలవాడంటూ అభిమానులు సోషల్ మీడియాలో ప్రశంసలు కురిపిస్తున్నారు. మరోవైపు విజయ్ 2 నియోజకవర్గాల నుంచి బరిలోకి దిగుతున్నట్లుగా మరి తెలిసింది. నేను పెరంబరూరు తిరుచాపల్లి ఈస్ట్ నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తున్నాను. నా పేరు సి జోసెఫ్ విజయ్ అని నామినేషన్ వేస్తానని విజయ్ పేర్కొన్నారు. ప్రజలతో కలిసి నిలబడే వారే తన అభ్యర్థులుగా ఎంపిక చేశామని ఆయన స్పష్టం చేశారు. మరి ఓవరాల్గా విజయ్ ఏ మేరకు సక్సెస్ సాధిస్తారు అనేది మనందరం కూడా వేచి చూడాల్సిన పరిస్థితి. తన డ్రైవర్ కొడుక్కి సీట్ ఇవ్వడం ద్వారా అందరిలో కూడా చాలా మంచి పేరు సంపాదించుకున్నారు విజయ్ అనడంలో ఎటువంటి అతిశయోక్తి అయితే లేదు. ఇక హరీష్ రావునే బరి చేస్తున్నారు. రేవంత్ కేటీఆర్ మధ్య ఒప్పందం. కాళేశ్వరం 1,00,000 నోట్ల దోపిడీ ఎందుకు మౌనం? కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలనమైన ఆరోపణలు అయితే చేశారు. హరీష్ రావుని మరి ఎందుకు మీరు టార్గెట్ చేస్తున్నారు, మిగతా వాళ్ళందరి పరిస్థితి ఏంటి అని బండి ప్రశ్నించడం అయితే జరిగింది. దాని గురించి కూడా మరి ఒకసారి చూద్దాం ఏం ప్రచురించారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మధ్య లోపాయికారి ఒప్పందం కుదిరిందని, అందుకే వారిద్దరూ కూడా కుమ్మక్కయ్యి రాజకీయాలు నడిపిస్తున్నారని కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి బండి సంజయ్ కుమార్ సంచలనమైన ఆరోపణలు చేశారు. ఆదివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియా ప్రతినిధులతో జరిగిన చిట్చాట్లో ఆయన మాట్లాడుతూ కేటీఆర్పై ఉన్న అవినీతి కేసుల జోలికి ప్రభుత్వం వెళ్ళకపోవడానికి ఈ డీల్ కారణమని ధ్వజమెత్తారు. ఇక హరీష్ రావును మాత్రమే టార్గెట్ చేస్తున్నారని ఆయన చెప్పారు. ఫస్ట్ నుంచి కూడా ఎందుకో బీజేపీకి హరీష్ రావు అంటే కొంత సాఫ్ట్ కార్నర్ ఉంది. అసలు హరీష్ రావు ఒకసారి బీఆర్ఎస్కి రామ్ చెప్పి బీజేపీలోకి వెళ్ళిపోతారని ప్రజల మధ్య ఊహాగానాలు ఎక్కువైపోయిన సంగతులు కూడా మనకు తెలుసు. ఇటువంటి మాటలు మరి బీజేపీ నేతలు మాట్లాడినప్పుడు వాటికి ఇంకా ఊతం కల్పిస్తూ మరి ఆ రకంగా ప్రజలు మరి పాజిటివ్ వైబ్రేషన్స్ వెళ్ళే అవకాశం కూడా చాలా స్పష్టంగా అయితే కనబడుతుంది. కాళేశ్వరం ప్రాజెక్టులో మరి దాదాపు 1,00,000 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని గతంలో రేవంత్ రెడ్డి స్వయంగా చెప్పారని, మరి ఇప్పుడు ఎందుకు మేడిగడ్డ అన్నారం సుందీల బ్యారేజ్కు సంబంధించిన 9,000 కోట్ల అవినీతిపైన ఎందుకు విచారణ కోరుతున్నారని బండి సంజయ్ ప్రశ్నించారు. కేవలం హరీష్ రావు పాత్ర ఉన్న అంశాలకే విచారణ పరిమితం చేస్తూ కేసీఆర్ కుటుంబం ప్రమేయం ఉన్న మిగతా భారీ అవినీతిని తొక్కిపెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. కేటీఆర్ కవిత మధ్య నెలకొన్న విభేదాలను తొలగించి వారి మధ్య సయోధ్యకు రేవంత్ రెడ్డి మధ్యవర్తిత్వాన్ని చేస్తున్నారంటూ తీవ్రమైన ఆరోపణలు అయితే చేశారు. ఇక ఇద్దరి మధ్య కుదిరిన డీల్ ఇదేనని, బీఆర్ఎస్ పొత్తు ప్రశ్నే లేదని, 5 రాష్ట్రాల్లో బీజేపీ జయకేతనం ఖాయమంటూ బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
బండి సంజయ్ చేసిన వ్యాఖ్యల్లో వాస్తవం ఉందని మీరు భావిస్తున్నారా? కామెంట్ బాక్స్ రూపంలో కామెంట్ చేయండి. ఇక సూర్యాభాయ్ గోల్డ్ గుట్టు రట్టు, ఒంటిపై ఉన్నదంతా రోల్డ్ గోల్డే. ఐటీ అధికారులు షాకింగ్ వెల్లడి. చికెన్ సెంటర్ యజమాని కిలోల కొద్ది రోల్డ్ గోల్డ్ నగలు. ఇదొక మరి అందరికీ తెలుసు, ఇదొక టైపు ఒక మోసంగా తయారవుతుంది. ఎవరు అనుకోమన్నాడు అదంతా గోల్డ్ అని, రోల్డ్ గోల్డ్ ఉన్న పరువు కూడా పోయి అన్నట్టుగా ఎవరు పనులాళ్ళు చేసుకోవాలి పరిస్థితి. గోల్డ్ మ్యాన్గా సోషల్ మీడియాలో విపరీతమైన పాపులారిటీ సంపాదించుకున్న సూర్యాభాయ్ అసలు రంగు బయటపడింది. కిలోల కొద్ది బంగారు ఆభరణాలు ధరించి హల్చల్ చేసి ఆయన వేసుకున్న నగల్లో మెరిసేదంతా బంగారం కాదని, అదంతా రోల్డ్ గోల్డ్ అని తేలింది. నమస్కారం బాబు, ఏం పాపులర్ అవ్వాలనుకున్నావు ఏమో కానీ ఆ పాపులారిటీ ఏదో సంపాదించేదేదో, మరి నీ బిజినెస్ మీద నీ దృష్టి పెడితే ఈ పాటికి దానిలో నిజాయితీగా ముందుకు వెళ్ళావని ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. ఈ సూర్యాభాయ్ లాంటి వాళ్ళు ఇలా చాలామంది ఉన్నారు. మీరేమనుకుంటున్నారు? ఇలాంటి వాళ్ళ గురించి మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి. ఇక తదుపరి, నీ తమ్ముడిపై సిద్ధమైతే నా తమ్ముడిపై నేను సిద్ధం. సీఎం రేవంత్కు హరీష్ సవాల్ విసిరారు. మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బామ్మర్ది తమ్ముడు చేసిన అవినీతిపై హౌస్ కమిటీ విచారణకు సిద్ధమైతే నేను మా తమ్ముడి హౌస్ కమిటీ విచారణకు సిద్ధమని మాజీ మంత్రి శాసనసభలో బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు. హౌస్ కమిటీ వద్దు, సిఐడి విచారణ వద్దు, ఇద్దరం కలిసి సిట్టింగ్ జడ్జితో విచారణకు వెళదామన్నారు. ఈ విషయంలో విచారణకు రేవంత్ రెడ్డికి దమ్ముందా అని అడిగారు. ఇవాళ తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడిన హరీష్ రావు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కంపెనీ అవినీతికి పాల్పడిందని అందరికీ అర్థమైందని, ప్రభుత్వం డిఫెన్స్లో పడిపోయింది కాబట్టి ముఖ్యమంత్రి ఎదురుదాడి చేస్తున్నారని ఆరోపించారు. సమాధానం లేదు కాబట్టి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని ధ్వజమెత్తారు. సవాల్ చేసి అడుగుతున్నాను, విచారణకు సిద్ధమా అంటూ సీఎం రేవంత్ హరీష్ సూటిగా ప్రశ్నించడం అయితే జరిగింది. చూడాలి మరి ఈ వాదోపవాదాలు, మరి ఈ యొక్క సవాళ్ళు ప్రతి సవాళ్ళు ఏ మేరకు వెళతాయో, ప్రజలు వీరి గురించి ఏమనుకుంటున్నారు మరి మీరైతే కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి. ఇక కౌశిక్ రెడ్డి సభ్యత్వ రద్దుకు గండం.